తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే వైసీపీ గెలిచిందన్నారు పీలేరు టీడీపీ ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తీర్థయాత్రల పేరుతో అక్కడి ప్రజలను తొలగించి దొంగ ఓట్లు చేయించారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు అధికారులు సహకరించారని, అందుకే వారు సస్పెండ్ అయ్యారన్నారు. ఎలక్షన్ కమిషన్ వైసీపీ నాయకులకు లాగిన్ ఇచ్చి ఇప్పుడు సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు కిషోర్ కుమార్. మేము ఆ రోజు అందరం చెప్పినాం, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మేము కానీ ఈ విధంగా చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని నవరూపాలు చేస్తున్నారు అని చెప్పినాం ఆ రోజు కూడా. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చెప్పిందంటే అది వాస్తవమే కదా చెప్పండి. ఇప్పుడు అలిగేషన్ చేయలేం మేము. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పు చేసినారు అని చెప్పి ఆయన నోటీస్ ఇచ్చి ఇప్పుడు సస్పెండ్ చేసినారు, కలెక్టర్ను, కింద ఆఫీసర్లను సస్పెండ్ చేసినారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉండేది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను దీంతో సరిపోదు, తప్పు చేసిన వాళ్ళను మీరు శిక్షించేదే కాదు, తప్పు ఎవరైతే చేపించారో వాళ్ళకు శిక్షించాల ఖచ్చితంగా. అప్పుడు కొంచెం భయం అనేది ఉంటుంది. ఇప్పుడు తప్పు చేపించేసి బలి అయిపోయారు, వీళ్ళకేం కాదు. ఇప్పుడు ఎవరైతే తప్పు చేపించినారో ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, వీళ్ళు ఏమైంది ఇప్పుడు బయట ఉండిపోయినారు, వాళ్ళు సఫర్ అయ్యేది ఆఫీసర్లు. నేను కోరుకుంటున్నా, జిల్లా ఆఫీసర్లు అందరికీ చెప్తున్నా, బిఎల్ఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ, ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో, జేసీలు ఉన్నారో, భద్రంగా ఉండండి. మీతో తప్పులు చేపిస్తారు, మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు ఉంటాడు, రేపు మీ జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పుడు గిరీష్ నంద్యాల